హాయ్, నమస్తే, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మామయ్యకి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. ఇంకా మా తమ్ముడు చేసిన ఇంకొన్ని అల్లరి పనులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మా పిన్ని కొడుకు వచ్చినప్పుడు ఇంకా ఇద్దరు కలిసి కొట్టుకునేవాళ్ళు. బాగా వీడి మీద వాడి మీద వీడు చెప్పడము అట్లా చేసేవాళ్ళు. అయితే చదవమని ఇద్దరిని కూర్చోబెట్టామనుకోండి, మా తాతయ్య కూర్చోబెట్టేవాళ్ళు. అందరికీ ఎవరుంటే వాళ్ళందరినీ సాయంత్రము మధ్యాహ్నం అట్లా కాసేపు చదివించేవాళ్ళు హోంవర్క్ అయ్యేదాకా. అందులో వాళ్ళిద్దరు కాన్వెంట్ కదండి, 6th 7th అయితే ఇద్దరు కలిసి చదువుకున్నారు. మళ్ళీ 9th 10th 9th కూడా కాదండి, 9th మా తమ్ముడు ఇక్కడ లేడు, మా పిన్ని కొడుకున్నాడు కానీ వీడు లేడు. సో 9th 10th అంటే ఎట్లా ఉండేదంటే, మా పిన్ని మా బాబాయ్కి 2 years ఆంధ్రాలో జాబు, 2 years ఏదన్నా చాలా దూరం నార్త్లో జాబ్ ఉండేది. సో నార్త్ వెళ్ళినప్పుడల్లా పిల్లలిద్దరిని ఇక్కడ ఉంచేసేవాళ్ళు. మళ్ళీ ఆంధ్ర వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడ చదివించుకునేవాళ్ళు అనమాట. సో వాళ్ళు స్టాండర్డ్గా అయితే ఉండేవాళ్ళు కాదు. ఈ 6th 7th అప్పుడు 7th కామన్ ఎగ్జామ్ కదండి, అందులో ఇంగ్లీష్ మీడియం. సో మా తాతయ్య కూర్చోబెట్టి చెప్తూ ఉండేవాళ్ళు. ఇంకా మా పిన్ని కొడుకు వాడు ఏంటంటే, వీడు బాగానే చదువుతాడు, వాడు బాగానే చదివేవాడు. అయితే ఏంటంటే మా వాడు కొంచెం లేటు, మా తమ్ముడు కొంచెం లేటు. సో పైగా దానికి తోడు వీడేమో కబుర్లలో పెట్టేసి మా పిన్ని కొడుకు వాడు మాత్రం తెలియకుండా గబగబా చదివేసుకునేవాడు అనమాట. వాడికి వచ్చింది నీకెందుకు రాలేదురా అని మా తాతయ్య ఏమో కేకలేసేవాళ్ళు, నువ్వు చదవవు కదరా అందుకే నీకు అట్లాగా రావట్లేదు అని కేకలేసేవాళ్ళు. సో అలాంటి చిన్న చిన్నవి పిల్లల మధ్యలో ఉంటాయి కదండి. ఇంకా అవి పక్కన పెడితే ఇక స్కూల్కి వెళ్ళినప్పుడు అండి రోజు పెన్సిల్ ఎరేజర్ పారేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా పెన్సిల్ అనమాట. లేకపోతే కనుక దాన్ని బాగా చెక్కి చిన్నగా చేసి తీసుకురావడం. అదేదో సినిమాలో కనుక పెన్సిల్లో పెట్టి తిప్పాను మాయమైపోయిందని చెప్పినట్టు. ఇంకా మా అమ్మమ్మ ఏం చేస్తుందంటే, నోట్బుక్కి దారం వేసేసి కుట్టేసేదండి. ఏమన్నా అంటే వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు అని చెప్తూ ఉండేవాడు. అందుకని ఏం చేసేదంటే, కాజేయకుండాను వీడు కూడా పాడు చేయకుండా ఉంటాడని చెప్పేసి మధ్యలో ఈ దాన్ని ఏమంటారు, పిన్స్ ఉంటాయి చూసారా, బుక్ మధ్యలో 2 చోట్ల ఉండేవి ఇదివరకు నోట్బుక్స్కి. సో అందులో ఏదో ఒక చోట పెన్సిల్ వేసేసి దారం కట్టేసేసి కుట్టేసేది. కొన్నాళ్ళు బాగానే ఉంది. తర్వాత ఏం చేశాడంటే, ఎంతవరకు అయితే ఈవిడిట్లా చుట్టూ తిప్పి కుట్టాలి కదా, దాంతో సహా పీకేసి మరీ పారేసి వచ్చేసాడు. అస్సలు మామూలుగా గోల్ చేసేవాడు కాదండి, సైలెంట్గా ఉండేవాడు. మా తాతయ్య ఏమో వీడు చాలా బుద్ధిమంతుడు అనుకునేవాళ్ళు. అస్సలు కాదు. ఇంకా ఒక్కసారి ఈ మా 10th చదివేటప్పుడు అయితేనండి, మా తమ్ముడు ఎవరంటే మా పిన్ని కొడుకు అనమాట, వాడేం చేసేవాడు అనుకున్నారు, మా వాళ్ళకి బీచ్కి పంపించడం అంటే భయం. అంటే పైగా సండే తప్ప నీళ్ళల్లో దిగి స్నానం చేయకూడదు అని. సో సండే అయితే అది కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు అంటే అలో చేస్తారు, కానీ విడిగా పిల్లలం వరకు వెళ్తాము అంటే పంపించారు. అమ్మమ్మ తాతయ్య కూడా మంచిది కాదని పంపించేవాళ్ళు కాదు. అయితే ఒకసారి ఏమైందండి, ఒకసారి ఏంటండి, మా తమ్ముడు ఇంకా చెప్తే తాతయ్య పంపించరని చెప్పేసి ఫ్రెండ్స్ వెళ్దాంరా అన్నప్పుడల్లా, అయితే స్కూల్ మానేసి వెళ్ళి బంకులు కొట్టే అలవాటు మాలో ఎవరికి లేదనుకోండి. కాకపోతే సండేనే ఏ ట్యూషన్ ఉందని చెప్పేసి సైకిల్ వేసేసుకొని అందరితో పాటు వెళ్ళిపోయేవాడు. 6 kilometers 7 kilometers ఉండేది. సో వెళ్ళిపోయి వచ్చాక చెప్తాడండి రకరకాల విన్యాసాలు చేసినట్టుగా. ముఖ్యంగా ఏంటంటే, మనం సముద్రంలోకి ఏది విసిరేసినా అది లోపల అట్టి పెట్టుకోదు, మళ్ళీ ఒడ్డుకు పంపిస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. ఈ తీసుకెళ్ళిన సైకిలు ప్యాంటు మీద ప్యాంట్ వేసుకెళ్ళేవాడు తెలియకుండా ఉండడం కోసం. అక్క ఇదిగో అక్క, ఇది నాకు ఇది ఎవరికి తెలియకుండా కాస్త నువ్వు ఇసుక అది దులిపేసేసి జాడించేసి పెట్టవా అని చెప్పి ఇచ్చేవాడు అనమాట.
నాకు మాత్రం వచ్చి అన్నీ చెప్తూ ఉండేవాడు. సరేలే పిల్లలు కదా అని చెప్పేసి నేను ఊరుకునేదాన్ని. జాగ్రత్త అని మాత్రం చెప్పేదాన్ని. లేకపోతే నీకుంది చెప్తున్నా, అమ్మమ్మ ఏమన్నా అన్నా అనకపోయినా నేను ఊరుకొని నేను కొడతానని చెప్పేదాన్ని. అయితే అట్లా వెళ్ళి సైకిల్ విసిరేసేవాటండి బీచ్ లోపలికి. అది వెనక్కి వస్తుందా లేదా అని. మళ్ళీ దానికోసం వెనకాల పరిగెత్తడంట, వెళ్ళి తెచ్చుకోవడంట. వాడి రచ్చ అది. ఇక వాడు నాతో చిన్నప్పుడైతే నాతో మాట్లాడితే మా పిన్ని కొడుకు హైట్ చూసుకునేవాడు. మా తమ్ముడు చాలా ఏళ్ళ వరకు కొంచెం చిన్నగానే ఉన్నాడండి. తర్వాత సడన్గా పెరిగాడు. మా చిన్నోడు కూడా అంతే. చాలా ఏళ్ళు చిన్నగానే ఉండి సడన్గా పెరిగాడనమాట. వీడలా కాదు, రెగ్యులర్ గ్రోత్ ఉండేది కాబట్టి వాడేంటంటే మాట్లాడితే, ఇదిగో నేను నీకు వచ్చేసాను చూసావా, నీ భుజాల దాకా వచ్చేసాను చూసావా, త్వరలో చూడు నిన్ను ఎలా బీట్ చేస్తానో చూడు అని డామినేట్ చేద్దామని. తర్వాత వచ్చేసి అందరికీ చెప్పేదాన్ని కదా పెద్దదాన్ని అని చెప్పి, అలా ఉండండి. ఈ రోజుకే కూడా ఏమన్నా క్లాసులు పీకేదాన్ని అక్క మాకు అనేవాడండి. అంటే అమ్మమ్మ ఏదన్నా నేర్పిస్తే వీళ్ళు అలా కాకుండా వేరుగా ఏదన్నా చెప్తుంటే నేను ఊరుకునేదాన్ని కాదనమాట. అలా కాదురా చెయ్యండి, నేను అల్లరి చేయలేదని చెప్పలేదండో, వాళ్ళకి చెప్పేదాన్ని. నా అల్లరి మీకు తర్వాత తెలుస్తుంది, చెప్తాను నెమ్మదిగా. అయితే చిన్నప్పుడు మరి నేనేం చేశానో నేను చెప్పలేను కదా, మా అమ్మమ్మ వాళ్ళకి తెలియాలి. సో ఇదండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చెప్తాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.